ఎవరు లేదు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలా మన స్థాయి తగ్గట్టు మనం మాట్లాడాలి అంతేగాని ఇది వాదనలకి ప్రతివాదనలకి విమర్శించుకోవడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్తా ఉన్నా నేను. మరి అట్లాగే మీరు ఎక్కడ లేని సాంప్రదాయం మీరు తెచ్చారు ఇవాళ దగ్గరుండి ఒక సైజ్ స్టాండ్ ఇవాళ గవర్నమెంట్కి ఆదాయమే గవర్నమెంట్ హాస్పిటల్కి ఆదాయమే కానీ మరి ఇవాళ నీకు మార్చి ఇక్కడ ఉన్న మార్చి తీసి అవతల పెట్టి నీకు నెలకొచ్చి 30,000 ప్లస్ 30,000 32,500 ఆదాయం కల్పిస్తున్నట్టుగా ఆయన జేబులు నింపుకోవట్లేదుగా దానివల్ల ఒక ప్రభుత్వం బతుకుతూ ఉన్నారు. మరి ఎక్కలేని సాంప్రదాయం తెచ్చి మీరు చెప్పి మీరు విమర్శిస్తారేంటి? మరి ఎప్పుడైనా చేశారా మీరు? సంక్రాంతి పండుగ ఇంతకుముందు చేశారు కదా, ఆయన ఎప్పుడు చేస్తున్నారు చేశారు, మరి మనం చేయలేదే. వచ్చాం అంతే అయిపోయింది, మనం చేసాం అంతే. కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా చెయ్యాలి, అది బాధ్యత అంతేగా తప్ప మనం ఒకరిలో విమర్శించుకోవడం కాదు. గవర్నమెంట్ కలగలేదు, మిమ్మల్ని ఏమలేదు. రథం ఉంది, రథం 99.5% రఘుపతి గారు చేయించారు. ఆయన దానికి ₹1,00,00,000 గ్రాంట్ తెచ్చారు, ప్లస్ తగ్గితే 50 లక్షలు కూడా ఆ టైంలో సేకరణ చేయించారు. కాకపోతే మీకు ఏమైంది, అప్రూవ్ చేయలేదు, మ్యాక్సిమం గ్రాంట్ కట్టలేదు, అది ఇప్పుడు అప్రూవ్ చేయించారు. చెప్పడానికి ఏముంటుంది, అది అడిగారు తప్ప మిమ్మల్ని ఎక్కడ విమర్శించలేదు. కనీసం చెప్పుకోవచ్చు కదా అన్నారు, ఎక్కడ విమర్శించలేదు. మీరు ఎందుకైనా కూడా ఆశ చూసి మాట్లాడితే బాగుంటుంది, గౌరవం ఉంటుందని మీ సభకు తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడిన మాటల్లో చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే అతను మొన్న రీసెంట్గా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినప్పుడు మేము చాలా ఆలోచించాం. ఎందుకంటే పార్టీలో అతను ఫస్ట్ నుంచి కష్టపడ్డారు కాబట్టి అతనికి ఇవ్వటం వల్ల మేము అందరూ చాలా సంతోషించాం. ఒక ఎస్టీ ఎంపీపీగా నేను ఎన్నికయ్యాం. మన బాపట్ల మండలానికి ఎస్టీ ఎంపీపీగా నేను ఎన్నికైనా. అదేంటంటే రఘుపతి గారి స్వార్థంతో ఇచ్చిన పదవి మనది. అదేంటంటే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ప్రక్రియలో మాకు వచ్చింది. దాన్ని క్రమేపడించారు. కానీ రెడ్డిస్కి వచ్చింది, రెడ్లు అంటే ఒక సహోదరు లాంటి వాళ్ళు. రెడ్లు మేమందరం కలిసిమెలిసి ఎప్పుడు కూడా నాకు వచ్చిన దానికి రెడ్డి సోదరులందరూ చాలా సంతోషపడ్డారు. మా అన్నయ్యకి వచ్చిందని మా పేదపిల్లోడు కానీ మా ఇల్లుపిల్లోడు కానీ పాండరంగపురం వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు రఘుపతి గారి వల్ల రెడ్డి కులస్తులు చాలా బాగుపడ్డారు. ఎందుకంటే అతను ఒక జిల్లా సాధించి మన 2 గ్రామాలైన ఆసోదరపాలెం కానివ్వండి, మక్కులపాలెం కానివ్వండి, పాండరంగపురం కానివ్వండి, వీటన్ని వెల్ సెటిల్ అయ్యారు. పాపం వాళ్ళందరూ ఒకప్పుడు వ్యవసాయ రంగంలో కానివ్వండి అన్నింటిలో బాగా కష్టపడి బతికేవాళ్ళు. ఎందుకంటే మా బాపట్ల అందరూ బాగా కష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈరోజు అందరూ ఒక జిల్లా సాధించడం, రఘుపతి గారు ఒక జిల్లా సాధించడం వల్ల వాళ్ళందరూ వెల్ సెటిల్ అయ్యారు. మేము చూస్తూనే ఉంటాము. ఆసోదరపాలెం కానివ్వండి, మక్కులపాలెం కానివ్వండి, ఇలాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు ప్రతి కొంత అంటే వాళ్ళకి కోట వాళ్ళని, ఆసోది వాళ్ళని, కోకి వాళ్ళని ఉంటారు. అలాంటి కుటుంబాల్లో ఊరు ఒక గ్రూప్గా ఉండే కుటుంబాలందరికీ ఊళ్ళు ప్రతి ఏరియాలో ఊళ్ళు కట్టించాలి. ఈరోజు ఏంటంటే అలాంటిది అయితే డెవలప్మెంట్, అభివృద్ధి అంటే అది. ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు మన బాపట్ల నియోజకవర్గంలో. గతం నుంచి 40 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం మనం. కానీ మొన్న రీసెంట్గా 2019 నుంచి 2024లో మన రఘుపతి గారు ఎమ్మెల్యేగా బాపట్ల ఎన్నికయ్యారు. పాండురంగపురంలోంచి గత ఎంతోమంది రెడ్డిస్ కానివ్వండి అనేక కులాలు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మన పాండురంగపురానికి 650 పట్టాలు దిగినంత మన రఘుపతి గారు. ఇంతమందికి చరిత్రలో ఎవరైనా చేయలేదు పని, మంచి పని ఆయన చేశారు. రెడ్లకి చేయలేదంటే అది అభివృద్ధి కదా. పట్టాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పడిపోతుంది పోవాలి. అలాగా అభివృద్ధి అది చూపించాలి. అట్లా అలాంటిది డెవలప్మెంట్ చేయండి మీరు. అంతేకానివ్వండి ఎస్టీకి మా రెడ్లకి లేదని ఎస్టీలకి ఇచ్చారని తప్ప మాట్లాడాలి ఇష్టం కదా. శ్రీనివాస రెడ్డి గారు తప్ప మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎదురు రాజ్యాంగం ఉంటుంది, ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారంగానే అతను మనకు వచ్చింది మాకు. అంతేగాని రఘుపతి మన రెడ్లు కాదని మనకి ఇవ్వాలి ఏమి. కానీ తప్పుడు మాట రెడ్డు సరదా మాట్లాడట్లా అలా అనడం వల్ల నీ మీద అదే నువ్వు మాకు స్నేహంగా ఉండవు, చాలా బాగుంటావు నువ్వు లేదు. లేకపోతే ఎస్టీలందరూ తిరుగుబాటు ఎస్టీ అటాచ్ చేసుకుని పెడతారు ముందుకు. అలా అలాంటి పదాలు వాడమని దయచేసి రెడ్లు మేమందరూ చాలా ఐక్యతకుంటాం. అలాంటప్పుడు మాకు విభేదాలు తీసుకోవడం చూడబోకండి దయచేసి. మంచి పద్ధతి కాదు అది. బాపట్ల అంటే శాంతియుతంగా రఘుపతి అడుగుజాడు నడిచేవాళ్ళు మేము. లేకపోతే స్టోర్ ప్రొవైడర్ తక్కువైన విలేజ్ కాదు అది. దాంట్లో నుంచి పుట్టిన మా కమల కుమారి ఎంపీ అయ్యారు. ఈరోజు భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక గిరిజన మహిళని మర్చిపోకండి. అలాంటి చైతన్యమైన ఎస్టీలు మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే అలా మాట్లాడకూడదు. అంటే మాకు రెడ్లకి అన్యాయం జరిగిందంటే మా పార్టీలో ఏం జరగదు. మాకు రెడ్లందరూ హ్యాపీగా ఉన్నాం మా పార్టీలో.
అంతేగాని రాఘవరెడ్డి కానీ హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు కూడా అతను ఏ రోజు కూడా మేము అన్నదమ్ములా ఉంటాం. అలాంటి మాకు గొడవలు పెట్టడం మంచి పద్ధతి కదండి ఇది. మీరు దయచేసి రఘుపతి గారు అభివృద్ధి అంటే సూచించారు బాపట్లకి. అంతేకానివ్వండి ఆయన ఏంటంటే వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన జిల్లాని మన బాపట్లకి దాన్ని నెరవేర్చిన ఘనత మన రఘుపతి గారిది. అదేవిధంగా మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత మన రఘుపతి గారిది. అభివృద్ధి అంటే ఏంటి? ఒంట్లో పడడం కదండి, ప్రజలకి మేలు చేయాలా. ఇప్పుడు బాపట్ల ఒకప్పుడు ఎక్కడ చూసినా ఎంతో మంది చెప్తున్నారు ఈరోజు ఇట్లా బాపట్ల మీకు తెలియట్లేదు, అంత బాగుంది బాపట్ల అని చెప్పుకునేవాళ్ళు. మీరు చెప్పండి, మంచిగా చెప్పండి. విమర్శకు ప్రతి పౌరులకు ఉంటుంది. అంతేగానివ్వండి చేయకుండా చేసేవాళ్ళే చెప్పడం మంచి పద్ధతి కాదు. ఓసీలు కానివ్వండి అందరూ ఎంపీపీ పదవిని అలంకరించుకుంటూ వస్తున్నారు. మరి మేము ఎప్పుడు ఎక్కడ మా యొక్క ఆకర్షణ మేము ప్రదర్శించలేదు. కానీ గాది వెంకటరెడ్డి గారి టైం నుంచి చూసుకున్నాము. మరి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడైనా ఏ పదవులు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. మరి కోన కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉంది. కోన ప్రభాకర్ టైం నుంచి బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో అక్కడి నుంచి ఆ కుటుంబానికి తెలిసిందే. కానీ ఎక్కడ కుళ్ళు రాజకీయాలు అనేది ఒక శాత కాదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి న్యాయబద్ధంగా సామాజిక న్యాయం ప్రతి పదవి దక్కాలి అనే భావంతో ఆయన ముందుకెళ్ళారు. అలాగే మా బాపట్ల నియోజకవర్గంలో మా కోన రఘుపతి గారు అదే స్ఫూర్తితో ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా చేశారే. కానీ అతుకులు రాజకీయాలు అంటే ఎక్కడ చేయలేదు సార్. పెట్టువారు పాలన తీసుకొచ్చి ఇక్కడ వేసారు, ఎక్కడ తీసుకెళ్ళి ఆ అతుకు అక్కడ ఇచ్చారని పదాలు వాడారు. మీరు దయచేసి ఒకసారి మీరు అది ఆలోచించండి. మరొక విషయం, అభివృద్ధి అని అంటున్నారు. మరి పదవిని అలంకరి